टप्पा राजमाता समय शंख फूंक दो अभी भजन नొచ్చిండో फोन ना फोन बैलेंस ले ब्रो అన్నా ఏడున్నావు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా పైసలు పెడతావు అన్న పైసలు తర్వాత ఇస్తా అన్న తర్వాత ఇస్తా అన్న ఎన్ని రోజులు తిరుగుతావరా పైసలు ఇవ్వకుండా? అవునన్నా తిరిగి ఎప్పుడు తిరిగినా నాకు సంబంధం లేదు. అరే నువ్వు బండి దొరుకుతావు, సెల్లు దొరుకుతావు, పైసలు ఇచ్చి సెల్లులు పట్టుకొని పో. నాది అన్న ఫోన్ వేరేటోళ్ళు అన్న ఎవరిదైనా సంబంధం లేదురా బాబు. పైసలు ఇచ్చి సెల్లు పట్టుకొని పో. నాది బ్రో పైసలు ఇచ్చి సెల్లు పట్టుకొని పో. నాది బ్రో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు బ్రో. నీకు నాకు సంబంధం లేదు. వాళ్ళ దోస్తులతో గిట్టినా బ్రో నేను ఇస్తా పైసలు, సాయంత్రం ఇస్తా, రేపు ఇస్తాను. వాళ్ళు ఇస్తలేరు. ఫోన్ పైసలు ఇస్తలేరు బ్రో. ఫోన్ చేసుకుంటాను ఫోన్ తీసుకొని ఫోన్ పైసలు ఇస్తలేరు బ్రో. ఫోన్ చేసుకుంటాను ఫోన్ తీసుకొని బ్రో. ఆయనకు పైసలు ఇచ్చేది ఉన్నది బ్రో. నేను పైసలు ఇచ్చావంటే నువ్వు చేసుకో బ్రో. నా ఫోన్ ఉన్నది, నేను పని మీద పోవాలి. నేను ఇప్పుడు ట్రైన్ దిగినా, నాకు అర్జెంట్ ఉంది. ఫోన్ ఏమన్నా ఫోన్ అంటే పైసలు ఇయ్యి తమ్ముడు. నేను ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు నాకు తప్పించుకొని తిరిగినావు. నువ్వు నాకు పైసలు ఇచ్చి పట్టుకొని పో. నువ్వు ఈ నుంచి ఇమీడియట్లీ వెళ్ళిపోను. నాకు వాళ్ళ పిచ్చి లేపినా అనుకో, ఈ సెల్లు అన్నీ వాళ్ళు తమ్ముడు నాకు ఇయ్యలే ఫోన్. నాకు పైసలు ఇవ్వలేను. నాకు పైసలు ఇవ్వలేను. నేను పైసలు ఇచ్చింది ఆయనకు. నేను ఫోన్ చేసుకుంటా ఇచ్చినా బ్రో. ఫోన్ నేను ఫోన్ చేసుకుంటా ఇచ్చినా బ్రో. ఫోన్ నువ్వు నాకు ఇచ్చినావు అన్న. నీకు నాకు సంబంధం తమ్ముడిదా? ఇప్పుడు ఎక్కడదా అన్న పైసలు? తమ్ముడు ఎవరు ఇస్తారు? అన్నదా ఎవరు అన్నది అన్న ఫోన్. అది పైసలు ఎప్పుడు ఇస్తావు? నేను ఇస్తా అన్న 2 రోజులు. 2 రోజుల తర్వాత 2 ఫోన్లు పట్టుకొని పో. సరేనా బ్రో? నాకు ఫోన్ అడిగి ఓ ఇంకొకసారి కనుక ఫోన్లు గిన్నె నాకు పైసలు ఇచ్చి పట్టుకోపో. దొరుకుతలేవు. నీ ఇంటికి వచ్చి చెప్పినా, నువ్వు ఇంటికి వచ్చి తీసుకోపో. ఏదైనా చేస్తావో నాకు సంబంధం లేదు. నువ్వు ఏం చేస్తావో నాకైతే అనవసరం లేదు. పో. ఓకేనా అన్న? ఫోన్ నాది అన్న. అన్న ప్లీజ్ అన్న ఇయ్య అన్న. ఫోన్ పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తా అన్న 2 రోజులు అన్న. ప్లీజ్ అన్న. అయినా అన్న ఫోన్ అది నాది అన్న. 2 రోజులు 2 రోజులు అయితే తమ్ముడు పైసలు ఇచ్చి మీరు ఏమైనా చేసుకొని మాట్లాడు. నేను పనికి పోవాలి. నీ పని కాడికి వెళ్ళి వచ్చిన ఏంది ఇది తమాషా? నీకు పోవాలి. నీ పని కాడికి వెళ్ళి వచ్చిన ఏంది ఇది తమాషా? రే రే చాలా పాపం రా. ఫోన్ బ్రో నాది. ఫోన్ చేసుకుంటా. ఫోన్ 2 రోజుల తర్వాత ఇస్తా అన్న పైసలు. నేను 2 రోజుల తర్వాత ఇస్తా పైసలు. 2 రోజులు ఆగు. అరే ఇప్పటికి 2 రోజులు చెప్పవచ్చు. అవుతానన్న చాలా రోజులు అవుతాను. చాలా రోజులా? నెలలు అవుతుంది, రోజులు కాదు. నువ్వు పైసలు ఇచ్చి సెల్లులు పట్టుకోవు అన్న. ఇస్తా అన్న. నాకడ ఫోన్ అన్న. అన్నది మీ ఇద్దరు ఒకటే పైసలు తీసుకున్న ఇద్దరే. నేను ఇప్పుడే ట్రైన్ చేస్తున్నా బ్రో. ఏంది ఇదంతా? ఎవరు బ్రో నువ్వు? బ్రో ఎవరు కూడా తెలియదు బ్రో నాకు. ఆయన ఇట్లా ఎవర్రా నువ్వు? ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తే ఎవర్రా నువ్వు? ఫోన్ ఇస్తే నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ ఇచ్చిండు ఆయన. నా ఫోన్ నాకు మన కిడ్నీలు కోసి అమ్ముకో. మన కిడ్నీలు కోసి అమ్ముకో. నాకు మెంటల్ తెంగనే నేను పని పోవాలి. పని నాకు మెంటల్ తెంగనే నేను పని పోవాలి. పని బ్రో. ఫోన్ అడి బ్రో. ఫోన్ అడి బ్రో. పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తా అన్న 2 రోజులల్లా. మొన్న ఏమన్నావు? నానమ్మ మీద 3 రోజులకి ఇస్తాను, తాతమ్మ మీద 5 రోజులకి ఇస్తాను. నానమ్మ మీద 3 రోజులకి ఇస్తాను, తాతమ్మ మీద 5 రోజులకి ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇస్తా అన్న నేను. వేరేటోళ్ళే అన్న ఫోన్. అది ఇద్దరు దోస్తులే కాబట్టి ఇదేం అర్థం అయితలేదు అమ్మతాడు. నేను ఫోన్ ఇచ్చిన ఫోన్ చేసుకుంటా అంటే నాకు ఇదేం అర్థం అయితలేదు అమ్మతాడు. నేను ఫోన్ ఇచ్చిన ఫోన్ చేసుకుంటా అంటే నాకు ఏడుపు వస్తుందిరా. మీరంతా ఏంది నాకు అర్థం అయితే. ఇద్దరు ఒక్కటే ఎక్కడ ఆయన ఫోన్ బ్యాలెన్స్
ఆయన సెల్ అని బ్యాలెన్స్ లేవంటే బ్యాలెన్స్ లేవన్నా ఆయన అడిగినా అన్న నేను ఫోన్ ఆయన ఇచ్చిండన్న ఫోన్ ఇప్పుడు నాదనే ఏమన్నా మా దోస్తు వస్తాను ఇస్తుందా రైల్వే స్టేషన్ కంటే ఇప్పుడు వచ్చింది మీ దోస్తు సెల్ అన్న మా దోస్తు అన్న ఎవరైనా చెప్పురా ఆయనకు ఫోన్ రైల్వే స్టేషన్ కి నడుచుకుంటే ఫోన్ అడిగినా అన్న ఫోన్ తీసుకుంటా తమ్ముడు నాకు అవన్నీ చెప్పకు నువ్వు పైసలు ఇచ్చి పట్టుకుని పోతాను ఘోరం కొడతాను నా ఫోన్ అడిగి ఫస్ట్ ఎవరు ఫోన్ అడిగా పని పోవాలా నేను పని మీదకి వెళ్ళి వచ్చిన తమాషాలా ఘోరం కొడతాను నా ఫోన్ అడిగి ఫస్ట్ ఎవరు ఫోన్ నాకు అడిగా పని పోవాలా నేను పని మీదకి వెళ్ళి వచ్చిన తమాషాలా నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఫోన్ అడిగా అన్న నేను 2 రోజుల తర్వాత ఇస్తాను 2 రోజులు అంటే ఎప్పుడు రా పక్కా అన్న 2 రోజులు ఇస్తా అన్న ఫోన్ రియల్ అన్న ఇవి ఉండని 2 ఫోన్లు తీసుకోపో గనే కొంచెం 2 బాగా పడతాను 2 ఫోన్లు తీసుకోపో గనే కొంచెం 2 బాగా పడతాను అన్న ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఫోన్ నేను వేరే వాళ్ళు అడిగినా అన్న ఫోన్ నేను ఆయన కొంచెం 2 బాగా పడతాను ఆయన అన్న ఫోన్ నీ అది దోస్తు ఈ పచ్చబొట్టు నీ పేరు అన్నట అది నా పేరు ఎందుకైతే బ్రో అది మామ్ బ్రో బొట్టు నీ పేరు అన్నట అది నా పేరు ఎందుకైతే బ్రో అది మామ్ బ్రో మామ అది నా పేరు ఎందుకైతే నీ పేరు సింపుల్ గా అట్లా పెట్టుకున్నాడు కదా ఫ్రెండ్షిప్ లా నాకు తెలియదు బ్రో ఇక్కడ కూర్చొని ఫోన్ బ్రో ఫోన్ చేసుకుంటా అంటే ఇచ్చిన వాడు ఎవడో కూడా తెలియదు కానీ ఊరు కూడా తెలియదు నాకు ఫోన్ బ్రో ఫోన్ చేసుకుంటా అంటే ఇచ్చిన వాడు ఎవడో కూడా తెలియదు కానీ ఊరు కూడా తెలియదు నాకు నేను ఇప్పుడే ట్రైన్ దిగి పని మీద అన్న ఒక 500 అన్న నేనెందుకు ఇస్తాను నాకడే మనం ఎందుకు ఇస్తాం అన్న ఫోన్ ఓ బ్యాలెన్స్ లేవంటే ఇచ్చింది ఫోన్ చేసుకుని మరి ఒక 500 అన్న నాకు ఖర్చు నాకడ ఎక్కడ ఉంటాయి పైసలు నేనే పని పోయాడు అని మరి సెల్ ఉండే నాకు పైసలు ఇచ్చి తీసుకుపోతాడు నిన్ను కొట్టుడైతే బ్రో ఫోన్ అడిగి మంచిగా నిన్ను కొట్టుడైతే బ్రో ఫోన్ అడిగి మంచిగా ఏంటి మమ్మీ వాడు వీడు అని మంచిగా గలీ మాట్లాడితే మరి నాకు నా ఫోన్ నాకు ఇయ్యి ఏంది ఇదంతా ఆయన పైసలు ఇవ్వాలి ఆయన ఫోన్ పట్టుకోపోయి అంత తమాషాలు ఎన్న వీడు ఎవడో తెలియదు ఫోన్ చేసుకున్నాడు ఫోన్ తీసుకున్నారు గుంజుకొని ఈయన 30,000 ఇవ్వాలట ఫోన్ తీసుకుంటారు వీడు ఎవడో తెలియదు ఫోన్ చేసుకున్నాడు ఫోన్ తీసుకున్నారు గుంజుకొని ఈయన 30,000 ఇవ్వాలట ఫోన్ తీసుకుంటారు మరి తీసుకోకపోతే ఏం చేస్తారు ఫోన్ ఇయ్యన్న తీసుకోపోతే ఏం చేస్తారన్నా నువ్వు ఒట్టుడు అవుతాయి బ్రో మంచిగా చెప్తానా నా ఫోన్ నాకు అడిగి తీసుకోపోతే ఏం చేస్తారన్నా నువ్వు ఒట్టుడు అవుతాయి బ్రో మంచిగా చెప్తాను నేను పని వాళ్ళ నాకు రేట్ అవుతాను అన్న ఆయన పనిగా ఉన్నట అన్న ఆయన స్టేషన్కి నడుచుకుంటా ఫోన్ అడిగినా అన్న ప్లీజ్ అన్న అయ్యా అన్న ఎందుకన్నా ఇట్లా ఏమన్నా నేను పని పోవాలి నాకు పెళ్ళైంది కొత్తగా నేను అంత కత్తున్నది పిల్లలు ఉన్నారు నాకు నా ఫోన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతే ఇక్కడికి నాకు పెళ్ళైంది కొత్తగా నేను అంత కత్తున్నది పిల్లలు ఉన్నారు నాకు నా ఫోన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతే అన్న ఇస్తాను అన్న అయ్యా అన్న ఫోన్ అడిగా పైసలు ఇచ్చిన తర్వాత తీసుకోపోతున్నా డిస్టర్బ్ చేయకూడదు ఫోన్ బ్రో అది నాది ఏంది బ్రో నువ్వు నాకు ఇచ్చినావా ఫోన్ ఏంది బ్రో నా అరే తమ్ముడు అరే నీ గుద్ద వలుగుతుంది ఇట్రా తమ్ముడు అరే నీ గుద్ద వలుగుతుంది ఇట్రా నా ఫోన్ అడిగిట్రా నీ గుద్ద వాళ్ళు ఏమిటా ఇట్రా నా ఫోన్ అడిగిస్తుందా ఇది బ్రో వాడు ఎవడో తెలియదు నాకు వాడు పైసలు ఫోన్ అరే ఫోన్ చేసుకుంటా అంటే ఇచ్చి మనకు 1000 రూపాయలు కావాలి 1000 రూపాయలు నాకే ఉంటే నేను పని చేసుకుంటాను మరి ఫోన్ ఎందుకు ఇచ్చినావు